కృపామయుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఇలారా ఈ దినము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. రోమన్స్ 8 చాప్టర్ 1st verse. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. जो मसीह यीशु में है उन पर దండ్ కి ఆజ్ఞ నహి. అవును, క్రీస్తులో ఉండాలా. క్రీస్తుకు వెలుపల ఉండి ఏం చేయలేము. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నారు. ఏ కుటుంబము, ఏ వ్యక్తి, ఏ సమాజం క్రీస్తులో ఉంటుందో వారు ఆత్మీయంగా ఎదుగుతారు, పాపానికి దూరం అవుతారు, దేవునికి దగ్గర అవుతారు. రోమా 8:39లో మన ప్రభు అయిన క్రీస్తు యేసును దేవుని ప్రేమ నుండి మనం ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతాం. దేవుని ప్రేమకు దూరం కావద్దండి. ఎవరి ప్రేమకు దూరమైనా నిన్ను ప్రేమించి నిన్ను రక్షించేదానికి తన ప్రాణాన్ని దారపోసిన దేవునికి అయితే దూరం కాకూడదు. సోదరి, ఒకసారి ఆలోచించుకో. సోదరుడు, దూరంగా ఉన్నావా? రా ఈరోజు దేవునికి దగ్గరగా. ఎందుకు దూరం అయ్యావు? ఏ పాపము నిన్ను దూరం చేసింది? అయితే ప్రభువు రమ్మని పిలుస్తున్నాడు. రోమా 5:8లో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఆయన లాంటి ప్రేమ కలిగిన వాడు మరి ఒకరు లేరండి. ఎట్టనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన మంచోళ్ళని ఆయన ప్రాణం పెట్టాలి. మనం పాపులు, మనం చెడిపోయిన వారమని, దేవునికి వ్యతిరేకులమని తెలిసి మనం ప్రేమిస్తున్నాం. ప్రేమండి. చెడు పనులు చేసేవాళ్ళు ప్రేమిస్తామా? అయితే ఎవరు ప్రేమించరు. కానీ యేసయ్య మానవుడు ఎంత చెడిపోయినా బాగు చేస్తాను రమ్మని ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ యొక్క వెలుగులో మీ జీవితంలో ఉండేదా సాగి మీ అందుంటే ఏ శిక్ష లేదన్నావు నాయన. ఇప్పుడే అనేక మంది మీ అందుండి శిక్షను తప్పించుకునేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.